జయహో బీసీకి పోటీగా వైసీపీ కూడా బీసీ గర్జనకు సిద్ధమైంది. ఫిబ్రవరి 19న ఏలూరులో బీసీ గర్జన సభ నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి వైసీపీ అధినేత జగన్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. నిన్నటి జయహో బీసీ సభలో సీఎం ప్రకటించిన హామీలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు సమాచారం. టీడీపీ జయహో బీసీకి పోటీగా వైసీపీ కూడా బీసీ గర్జనకు సిద్ధమైంది. ఫిబ్రవరి 19న ఏలూరులో బీసీ గర్జన సభ నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి వైసీపీ అధినేత జగన్ పార్టీ ముఖ్య నేతలతో అయితే సమావేశమవుతున్నట్టుగా సమాచారం. నిన్నటి జయహో బీసీ సభలో సీఎం ప్రకటించిన హామీలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, ఇటు జగన్ కూడా బీసీ గర్జనకు సంబంధించి సమావేశం నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏ నాయకులతో సమావేశమయ్యారు? బీసీలకు ఎలాంటి వరాలు ప్రకటించడానికి ఇటు వైసీపీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. లక్ష్మి, ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న వేళ రాజకీయ సమీకరణలు శరవేగంగా మారిపోతూనే ముఖ్యంగా అన్ని కులాలని ఆకట్టుకునేందుకు అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ వ్యూహ ప్రవ్యూహాలు రచిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి దగ్గర అవడానికి అధికార తెలుగుదేశం పార్టీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉంది. గత ఎన్నికల్లో బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేశారు. తెలుగుదేశం పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించారని కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈసారి బీసీ వర్గాన్ని తమ వైపు తిప్పుకోవాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే బీసీలకి పెద్దపేట వేసే కింద కూడా పార్టీలో వ్యవహరిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికీ నిన్న తెలుగుదేశం రాజమండ్రిలో జయహో బీసీ సభ నిర్వహించింది. దానికి సంబంధించి కౌంటర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇంకా ఏం చేయాలన్న దానిపైన కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బీసీ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, బీసీసీఎల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తితో పాటు పారసారథి ఇట్లా బీసీ నాయకులందరూ కూడా హాజరయ్యారు. అయితే ప్రధానంగా ఇప్పటికే బీసీ సమస్యలపైన బీసీ నేతల గురించి అన్నింటిలో కూడా అనేక సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశాలు నిర్వహించింది. దాంట్లో బీసీలకు ఏం చేయాలి, ఎటువంటి రాజకీయంగా ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వాలన్న పైన కూడా అనేక సార్లు చర్చించింది. అయితే ఇప్పటికీ అనేక సార్లు ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలు చేశారు. ఇవన్నీ కూడా ఏలూరులో 19న బీసీ గర్జన సభ్యులు అక్కడ బీసీ డిక్లరేషన్ చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ వినయ్.